వెల్కమ్ టు ఇన్ఫినిటో. ఇప్పుడు మనం కాళేశ్వరంలోని గోదావరి నదిని చూస్తున్నాము. సో ఇక్కడ ఈ నదిని చూసినప్పుడు మనం కొన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు వచ్చినా మంచోళ్ళు చెడ్డోళ్ళు అని భేదము కులము మతము అనే తేడా లేకుండా, చిన్న పిల్ల పెద్దలను లేకుండా నది మనకు మన అవసరాలను తీరుస్తుంది. అదేవిధంగా మనము కూడా మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తారతమ్య భేదాలు లేకుండా చూస్తే ఒక మంచి సమాజాన్ని నిర్మించగలుగుతాము. సో ఇది నది ద్వారా మనము నేర్చుకోవాల్సిన ఒక సబ్జెక్ట్. ప్రకృతికి మనము మమేకమై జీవించినైతే ఎంతో అద్భుతమైన సౌకర్యాలను పొందవచ్చు, ఆరోగ్యవంతులుగా కూడా జీవించవచ్చు. జై జవాన్ జై కిసాన్. ముఖ్యంగా ఉద్యోగులు, గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ జాబ్ కానీ వాళ్ళ యొక్క వృత్తి ధర్మాన్ని చక్కగా నిర్వహించాలి. అప్పుడు మాత్రమే ఒక రాబోయే మంచి సమాజం నిర్మించుటకు సాధ్యమవుతుంది. కావున ఒక నది వలె మనమందరము కూడా నది ఏ విధంగా ప్రయాణిస్తుంది, కొండలు కోనలు చెట్లు చేమలను అడవుల నుండి కూడా ప్రయాణం చేస్తున్నట్టు మన జీవితంలో కూడా కష్ట సుఖాలు ఆ విధంగానే వస్తాయి. నది కూడా ఆగనట్టు మనం కూడా జీవితంలో వచ్చే కష్ట సుఖాలను ఎదుర్కొంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉందని కూడా నది ద్వారా ఈ రెండు మనము నేర్చుకొని జీవన విధానాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ఇన్ఫినిటో మీకు తెలియపరుస్తున్నది.